హాయ్ అండి, అందరికీ నమస్కారం. టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్స్లో చాప్టర్స్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అదేవిధంగా నేను గ్యాదర్ చేసి మీకు డైలీ ఒక సబ్జెక్ట్లో ఉండే లెసన్స్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అందిస్తాను. నేను డైలీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి 6th క్లాస్లో ఉండే మన ఆహారం, అయస్కాంతాలతో ఆటలు, ఈ 2 లెసన్స్ కలిపి 10 క్వశ్చన్స్ ఈరోజు ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందులో ఉండే మెయిన్ క్వశ్చన్స్ ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు ఏది మేలు చేస్తుంది? చికోరి. సహజ అయస్కాంతాలను డాష్ అంటారు? లోడ్ స్టోన్స్. బలమైన అయస్కాంతం ఏది? బలమైన అయస్కాంతం వచ్చేసి నియోడైమియం. సలాడ్ అనేది ఏ భాషా పదం మరియు అర్థం? లాటిన్ భాషా పదం. అదేవిధంగా సలాడ్ అనే అర్థం ఉప్పు. కూరగాయలతో వివిధ రకాల ఆకారాలు, డిజైన్లు చేయడాన్ని ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్. ఒక పదార్థం అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అయస్కాంత లక్షణం చూపితే ఏమంటారు? ఒక పదార్థం అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అయస్కాంత లక్షణం చూపితే ఏమంటారు? అయస్కాంత ప్రేరణ. వస్తువులను ఆకర్షించే అయస్కాంత లక్షణం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? వస్తువులను ఆకర్షించే అయస్కాంత లక్షణం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? అయస్కాంతం కొనల దగ్గర. అరటిపండులో ఉండే పదార్థం వచ్చేసి పొటాషియం. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. అయస్కాంత దిక్సూచిని ఏ ధర్మం ఆధారంగా తయారు చేస్తారు? అయస్కాంత దిశాధర్మం. ఇది వచ్చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. నెక్స్ట్ మరొక వీడియోలో 6th క్లాస్కి సంబంధించి 3rd, 4th లెసన్కి సంబంధించిన వీడియోస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.